ఏ స్కూలు నచ్చకపోయేది. అక్కడ ఉన్న వాళ్ళు తోటి వాళ్ళు కూడా నచ్చకపోయేవాళ్ళు. నాకు సిలబస్ నచ్చకపోతుండే. తర్వాత మా అమ్మ, మా నాన్నతో గొడవ పడినప్పుడు మా జేజోళ్ళ ఇంటికెళ్ళినాం. అక్కడ నన్ను ఒక స్కూల్‌లో జాయిన్ చేయించారు. తాటిపూడి అక్షర స్కూల్. ఆ స్కూల్ నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ మనుషులు కానీ, అక్కడ చెప్పే చదువు కానీ, సార్స్, టీచర్స్ నాకు చాలా బాగా వాతావరణం చాలా బాగా నచ్చింది. మళ్ళీ మా నానమ్మ వచ్చి మా అమ్మని మా ఇంటికి తీసుకెళ్ళింది. నా చదువు నాశనం అయిపోయింది. ఇక నాకు చదువు అవ్వట్లేదు. ఇక నాకు పని కూడా నాకు ఏది చేయాలనిపించట్లేదు. నాకు గేమ్స్ అంటే ఇష్టం. స్పోర్ట్స్ కంటే ఇష్టం. బట్ ఆ స్పోర్ట్స్‌లో కూడా నేను పార్టిసిపేట్ చేయకుండా అయిన స్థితి. నన్ను ఎవరు పట్టించుకోకపోయేవాళ్ళు. తర్వాత నాకు ఒక ఏజ్ వస్తుంది. నాకు అర్థమవుతుంది జీవితం చాలా బాగుండాలి. ఏదో ఒకటి సాధించాలన్న తపన ఉండేది. కానీ నా మాటలు ఎవరు అర్థం చేసుకోకపోయారు. నా మాటలకి అర్థాలు లేవని అన్నట్టు విధంగా ఒక చెవి నుంచి విని ఇంకొక చెవి నుంచి వదిలేసేవారు. నాకు ఇక కోపంతో బూతులు వస్తుండేవి. ఏం చెప్పాలి మరి? ఏం చెప్తే వింటారు? ఏం సాధించాలి? మరి నేను ఏదైనా సాధించాలనుకుంటున్నాను కదా! మీరు వీళ్ళు పట్టించుకోవట్లేదు అన్న బాధ నాలో ఉండేది. నేను ఇంట్లో కుమిలిపోయేవాడిని. నా ఫేస్ కూడా చాలా విధంగా నా ఏజ్ కంటే ఒక రకంగా పెద్దగా అయిపోతూ ఉండేది నా ఫేసు. పెద్దవాళ్ళలా కనిపించేవాడిని. ఏంటి నేను నా ఏజ్ ఏంది అప్పుడే పెరిగిపోయానా అనంత. అంటే మనుషులు బాధపడితే కానీ వాళ్ళకి సరైన జీవితం లేకపోతే మాత్రం చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. నా కుటుంబం నాకు ఏమీ ఇవ్వలేదు. ఏమీ ఇవ్వలేదు. ప్రతి క్షణం నేను నా అంతకు నేను బతుకుతూ పోరాడుతూనే వచ్చాను. అది నేను చెప్పలేను. జరిగినవి చూస్తుంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. కొంతమంది వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు వాళ్ళకి తెలుసు నా జీవితం ఎలా సాగిందో. ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు చూస్తుంటే ఈ జనరేషన్ బతికేదానికి అర్థం లేదు. ఎందుకంటే నో ఫ్యూచర్. అసలు ఫ్యూచర్ ఎక్కడ కనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు. మనమే ఈ దేశాన్ని, ఈ భూమిని నాశనం చేసుకుంటుంటే ఇక ఫ్యూచర్ ఎక్కడ? ఇక నేనేమనుకుంటున్నా అంటే సరే నాకు ఇప్పుడు 30 ఇయర్స్ వస్తున్నాయి. ఓకే. తర్వాత నెక్స్ట్ జనరేషన్ అయిపోయింది. నా లైఫ్ అయిపోయింది అన్నట్టు నిజంగానే ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ జనరేషన్ ఏంటి? వాళ్ళకి ఫ్యూచర్‌లో ఏమి ఇస్తున్నారు? చాలామంది కష్టపడుతూ ఉంటారు. నేను చూస్తున్నా మొన్న 1 ఇయర్ క్రితం 1 ఇయర్ సంవత్సరాలు పిల్లలు ఉంటారు కొంతమందికి. వాళ్ళు కష్టపడుతుంటే చూస్తుంటా. అరే! వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళ కోసం ఏదో కూడబెడుతున్నట్టు నాకు తెలుసు. బట్ వాళ్ళకి ఏమి ఉంటది ఫ్యూచర్? ఆ డబ్బు వాళ్ళకి రేపటికి ఏంటికి పనికిరాదు. నిజం చెప్తున్నా. ప్రకృతి లేనిది అసలు ఏంటి? ప్రకృతి లేకపోతే అసలు నువ్వు ఎలా జీవిస్తావు అనుకుంటున్నారో ఏంటి అసలు? ఏదో మనం ఇలా వీటి గురించి మనం మాట్లాడితే కూడా ఒక చెవిన వినేసి ఇంకో చెవిన వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. నేను కూడా అంతే. ఈ ఇప్పుడు ఎవరైతే ఇలా జీవిస్తున్నారో నేను కూడా అంతే. నేను ఒక గొర్రెలాగా ఒక చెవిటి వాళ్ళ ఇంకో చెవి నుంచి ఇంకో చెవి నుంచి వదిలేస్తూ ఇంకా బతికేస్తున్నాను అంతే. నాకు తెలిసి మనం ఏదో చించుకుంటున్నాం కానీ ఏదో కోట్ల ఫీల్ అవుతున్నాం కానీ నాకు తెలిసి ఈ లైఫ్‌కి అర్థం లేదు. అస్సలు అర్థం లేదు. దేనికి బతుకుతున్నాం అసలు? ఏముంది? ఏముంది? నా కళ్ళారా చూస్తూ నా ఏజ్ ఇప్పుడు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. నేను చూస్తూ వస్తున్నాను. ఈ గ్యాప్‌లోనే ఎంత నేచర్‌ని పాడు చేశారంటే నేను చూస్తున్నాను కదా! నేచర్ లేదు. జస్ట్ ఏదో జీవిస్తున్నాం. ఇంకేంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి లైఫ్ అనేది లేదు. ఒక గౌరవం ఉండదు. ఒక మర్యాద ఉండదు వాళ్ళకి. జస్ట్ అంతే. ఎదుటోళ్ళ పట్ల వీళ్ళు గౌరవంగా మాట్లాడతారు కానీ వీళ్ళ మధ్య వీళ్ళకి గౌరవం ఉండదు. ఒక మర్యాద ఉండదు. ఒక వాళ్ళలో ఒక వ్యక్తికి బాధ కానీ లేదంటే అన్యాయం జరిగితే వీళ్ళు నీళ్ళలో పడ్డ నీళ్ళలో పడ్డ మనిషి ఈత రాని మనిషిని చూసి ఆనందించి చప్పట్లు కొట్టినట్టు వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ యొక్క మిడిల్ క్లాస్ కానీ
పేదోళ్ళు కానీ వీళ్ళంతా ఈ కల్చర్లో ఉన్నప్పుడు ఇంకా లైఫ్ ఎక్కడ ఉంటుంది? యూనిటీ లేదు కదా, యూనిటీ అస్సలే లేదు. నాకు అదే నా బాధాకరంగా అనిపిస్తుంది అన్నీ. ఇంకెక్కడ యూనిటీ? ఈ పుకార్లు కానీ, ఈ చెత్త లైఫ్ కానీ, ఈ చెత్తలో బతకడం అసలు నాకు ఇష్టం లేదు. ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. మరి చ- బతికి మళ్ళీ మళ్ళీ బతికి వస్తూనే ఉన్నాను ఇంటికి. బట్ ఎప్పుడైతే నేను ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నానో నాకేం అనిపిస్తలే, నార్మల్ అనిపిస్తుంది లైఫ్. పెద్ద కిక్గా లేదు, పెద్ద ఊహించుకున్నంత లైఫ్ అసలు లేదు. జస్ట్ ఏదో బతుకుతున్నాం అంతే.